వ్రతం. పార్వతీదేవి వ్రతం అంటే ఇక సామాన్యమా? మొత్తం దేవతలు, ఋషులు అందరూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నది ఈ చర్చ. అమ్మా నాకు పతిని దక్షిణ ఇవ్వు. కింద పడిపోయింది, ఏం చేయాలో తెలియదు. ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా ఆలస్యం చేయకు. ఇది దక్షిణా విషయం. అమ్మా సమస్తము తెలిసిన దానివి, అడిగిన చిన్న దక్షిణ, చిన్నదా ఇది? చిన్న కోరికమ్మా, నాకేం రత్నాలు వద్దు, వజ్రాలు వద్దు, వైడూర్యాలు వద్దు, ఏది వద్దు, పతి దక్షిణ ఇవ్వు. ఆయా పట్టుకపోయా, మా ఆయనతోడు వేగలేకపోతుంది. ఇట్లా దొరికితే ఎంత ఈజీ అండి. కిం కర్మ నామే దేవేశాః కిం మే దక్షిణయామునే కిం పుత్రేణ చ ధర్మేణ యత్ర భర్త చ దక్షిణ. స్వామి, సమస్తము తెలిసిన వారు భర్తను మీరు పట్టకపోతే ఈ మీరు చేసిన పుణ్యకవ్రత ఫలితం ఏమిటో నాకు చెప్పండి. ఇప్పుడు పుణ్యకవ్రతం చేస్తే పుత్రుడు కలుగుతారని ఇంతవరకు దీక్షగా చేసినాం. మీరు భర్తనే పట్టకపోతే ఇక పుణ్యకవ్రతం వల్ల పుత్రుడు ఎట్లా కలుగుతాడో మీరు చెప్పండి నాకు. పార్వతీదేవి అంటున్నది. అక్కడే శ్రీ మహావిష్ణువు ఉన్నారు. అమ్మా వారు చెబుతున్నది ధర్మం, కాబట్టి ధర్మాచరణ చేయి. భర్త కంటే ధర్మమే ముఖ్యమైనది. ఈ పెద్ద మనుషులందరూ ఉన్నప్పుడు మనో మాట తలో మాట అంటారు కదా. ఏమయ్యా, బ్రహ్మగారు అంటున్నారు, స్వామినశ్చ నరో ధర్మో ధర్మా సత్యం చ సువ్రతే సత్యం సంకల్పితం కర్మ నతు ప్రశ్నం కురు వ్రతం. అమ్మా ఇస్తా అని మీరు మాట ఇచ్చి ఉన్నారు. సత్యాన్ని తప్పడం అది చాలా పెద్ద దోషం కిందికి వస్తుంది. కాబట్టి ఆ బ్రాహ్మడు ఏదైతే కోరుతున్నాడో ఆ దక్షిణ ఇచ్చి పంపవమ్మా. బ్రహ్మగారు బ్రహ్మ ఉవాచ. వీళ్ళదేం పోయిందండి? ధర్మదేవత ఆయన అంటున్నాడు, పత్ని వినాన్యం స్వంసాధ్వి స్వామినం దతుమక్షమా. అమ్మా నన్ను అధర్మంలో పడవేకు తల్లి. అయ్యా స్వామి, మీరు ధర్మాలు అధర్మాలు సత్యాలు అసత్యాలు బాగా చెప్తున్నారు. సరే, నేను కూడా ధర్మశాస్త్రమే దిగుతాను. ఈ ధర్మం గురించి వచ్చినప్పుడు మనం కూడా లీగల్ పాయింటే వెతుక్కోవాలి. భర్తను దానం ఇచ్చే అధికారం భార్యకు ఉన్నదా? మరి లీగల్ పాయింటే కదా. భర్తను దానం ఇచ్చే అధికారం ఉంటే ఇస్తా. అధికారం నాకున్నదా? ఎందుకంటే భర్తను స్వామి అన్నారు, అంతే కదా. స్వామి అంటే అర్థం ఏమిటన్నారు? పార్వతీదేవి మాట్లాడుతున్నదండి. నిరూపితశ్చ వేదేషు స్వశబ్దో ధనవాచకః. స్వశబ్దో ధనవాచకః. స్వామి అంటే అంటే ధనము అని అర్థము. ఆ ధనము ఎవరి దగ్గర ఉన్నదో వాడిని స్వామి అంటాము. నేను దానం చేయబడ్డ దానను, కన్యాదానం. కన్యను దానం చేస్తున్నాను. నేను ధనముగా ఆయన పొంది ఉన్నాడు అంటే నా యజమాని ఆయన. నేను యజమాని అయితే నేను ఆయన దానం చేసే అధికారం నాకు ఉంటుంది. నా యజమాని ఆయన. యజమాని నేను ఎట్లా దానం చేస్తానండి? అంతే కదండి. ఎంప్లాయీ ఎండి గారిని డిస్మిస్ చేస్తారా? ఇది ఎట్లా ధర్మం?